హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. ఈరోజు మన టాపిక్ వచ్చి దాదాపు టెక్నీషియన్స్ అందరూ కస్టమర్స్ ని ఇన్వర్టర్ ఏసీ కొనడానికి వద్దని అంటూ ఉంటారు. ఎందుకు? చాలా రకాల రీజన్ ఉంటాయి. దానిలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ రోజు మనం కళ్ళ ముందు చూడబోతున్నాం అనమాట. మండే ఎండలను తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన టెక్నీషియన్స్ సలహా అడగడం అనేది కామన్. అయితే అందులో మెజారిటీ టెక్నీషియన్స్ ఇన్వర్టర్ ఏసీస్ వద్దు అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే. ఈ విషయం పూర్తిగా మీకు తెలియాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏసీలను ఎవరైనా ఎందుకు కొంటారు? మండే ఎండల్లో మాడిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరు ఏసీలను అయితే కొంటారు. అయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఉన్న 2 ఇన్వర్టర్ ఏసీలని మనం రిమూవ్ చేసేస్తున్నాం. వాటి స్థానంలో ఇన్స్టాల్ చేయడానికి తెచ్చిన కొత్త ఏసీలను కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఉన్న ఏసీలను తీసేయడం ఎందుకు? ఖర్చు పెట్టి మరి కొత్త యూనిట్లు కొనడం ఎందుకో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రస్తుత రోజుల్లో పవర్ బిల్స్కి భయపడి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా వెనక ముందు ఆలోచించకుండా ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది. పెట్టడంలో తప్పేం లేదు, కానీ అత్యవసర సమయంలో మనకు గనక ఏసీ ఉపయోగపడలేదు అనుకోండి, ఫలితం ఏంటండి? అదే నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అయితే వెంటనే రిపేర్ అయిపోతాయి. లోకల్గా ఉన్న టెక్నీషియన్ కూడా రిపేర్ చేయగలడు. ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఈ ఆఫీస్లో ఉన్న 2 ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ ఒకేసారి పనిచేయడం ఆగిపోయాయి. కారణం, ఆ ఏరియాలో హై వోల్టేజ్ రావడం వల్ల రెండిటి యొక్క మదర్ బోర్డ్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ యొక్క పీసీబీస్, టోటల్ 4 పీసీబీలు షార్టేజ్ అయిపోయాయి. షార్ట్ అయిపోయిన కారణంగా ఏసీలు పనికి రాకుండా పోయాయి. కానీ ఆ ఆఫీస్లో అనుకోకుండా ఒక హయ్యర్ అఫీషియల్ మీటింగ్ ఉండడం వల్ల ఏసీలు లేకపోతే బాగోదనే ఉద్దేశంతో ఈ 2 ఏసీలని రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త ఏసీలు కొనడం జరిగింది. ఆ ఏసీలు అయితే రిపేర్ అవుతాయి, కానీ ఎప్పుడు? వారంటీలో క్లెయిమ్ అయ్యి మదర్ బోర్డ్స్ రావాలి అంటే దాదాపు 1 వీక్ నుండి 1 మంత్ పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మన ఇళ్లలో కనుక సంభవిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి ఎండాకాలంలో అనుకోకుండా మండే ఎండల మధ్యలో మనం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ ఏసీ పాడైపోయింది అనుకోండి, వెంటనే రిపేర్ అవుతుందా? మన మెయిన్ పర్పస్ వచ్చి ఎండల నుండి బయటపడాలనే ఉద్దేశంతోనే మనం ఏసీ పెట్టుకుంటాం. అలాంటి సమయంలో పీసీబీ కనుక షార్టేజ్ అయ్యి పాడైపోయింది అనుకోండి, 1 మంత్ ఆ ఎండల్ని మనం తట్టుకోగలమా? ఇలాగే ఆఫీసెస్ కాబట్టి ఏసీలని రిమూవ్ చేసి మళ్ళీ తగిలించుకున్నారు, ఇంట్లో మనం పెట్టుకోగలమా? సేవ్ అయిన అమౌంట్ కంటే కూడా ఎదురు మనం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ డబల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు వాడే విధానాన్ని బట్టి కంటిన్యూ వాడతారు అనుకుంటేనే ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ యూస్ చేయాలి. లేదు చాలా తక్కువ యూసేజ్ చేస్తాం అనుకుంటే నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్నే కొనుగోలు చేయాలి. కారణం ఇదేనండి. ఎందుకంటే నాన్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ రిపేర్ కనుక వస్తే లోకల్గా ఉన్న టెక్నీషియన్ ఎవరైనా వచ్చి రిపేర్ చేసేయగలరు. అదే ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ అయితే వారంటీలో క్లెయిమ్ అవ్వాలి అంటే కంపెనీ టెక్నీషియన్ రావాలి, అది కూడా రిపేర్ అవ్వడానికి 1 వీక్ నుండి 1 మంత్ కూడా పడుతుంది. సో ఇదే మెయిన్ రీజన్. ఈ రీజన్ని దృష్టిలో పెట్టుకునే టెక్నీషియన్స్ ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ వద్దు అంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.